ఐ2ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. నూజివీడులో కొన్ని దశాబ్దాలుగా కొలువయున్న సిలువగట్టు పుణ్యక్షేత్రం అతి పవిత్రమైనది. ఎన్నో దశాబ్దాల క్రితం గట్టుపై సిలువ వెలసింది. ప్రతి సంవత్సరం దారి తిన్ని లేకపోయినా కొంతమంది భక్తులు వెళ్లి పూజలు చేస్తూ వచ్చేవాళ్లు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా కూడా చాలా బాగుంటుంది. ఒక 10 సంవత్సరాల క్రితం దీనికి ఒక బాట పడింది. ఆ పాట ద్వారా మొట్టమొదటి ఫాదర్ లాజర్ గారు బిషప్ గారి కృషితో సిలువగట్టు అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. వారితో పాటు నత్తా నాగేశ్వరరావు మరియు కమిటీ మెంబర్లు అప్పటి నుంచి చాలా కృషి చేస్తూనే వస్తున్నారు. ప్రతి సంవత్సరం వీరి కృషి గణనీయంగా పెరిగింది. గత పాలకులు ఇదిగో అభివృద్ధి చేస్తాం, అదిగో అభివృద్ధి చేస్తాం అని చెబుతూ వస్తున్నారు. కానీ మన నూజివీడుకి వచ్చిన మంత్రి పార్థసారథి గారు మొట్టమొదటిగా సిలువగట్టు దగ్గరికి వెళ్లి ప్రార్థన చేపించుకొని నూజివీడు రావడం జరిగినది. ఆయన దేవుని చిత్తంతో ఈ రహదారి పైకి సిమెంట్ దారి నిర్మించడం కూడా మంత్రి ఆధ్వర్యంలోనే జరిగింది. చిరస్మరణీయంగా మంత్రి పార్థ సారథి గారు పేరు నిలిచి ఉంటుంది. ఈ అభివృద్ధిలో బలంగా తోడ్పడిన వ్యక్తులలో మంత్రిగారు, వారితో పాటు కమిటీ సభ్యులు, ముఖ్యంగా నత్తా నాగేశ్వరరావు చాలా కృషి చేశారు. వారితో పాటు ఇళయరాజా చేబత్తినమున్న ఆరోగ్యం మాస్టర్ గారు వచ్చిన దైవ గురువులు ఈ గట్టు తిరణాలకు చాలా కృషి చేసి ఉన్నారు. అలాగే ఇక్కడ ఒక చర్చి నిర్మించి ఇంకా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడైనా ఆటంకాలు ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా కానీ కృషి చేసే వారిని ముందుకు నడిపి వారి ద్వారా ఇంకా అభివృద్ధి చేపించాలని ప్రజలు కోరుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ సిలువగట్టు అద్భుతంగా ఉంటుంది అని కమిటీ సభ్యులు తెలియజేశారు. అలాగే మంత్రి గారు తిరణాలు చివరి రోజున విచ్చేసి చాలా గొప్ప సందేశం అందించారు. అలాగే వాటర్ పైప్ లైన్ పైకి వెళ్లేలాగా హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ మంత్రి గారి కృషిని చాలా కొనియాడారు. ఇలా వచ్చిన ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి ఉంటే ఈపాటికి నూజివీడులో మరో చరిత్ర రాసి ఉండేవాళ్లు. ఇకనైనా ఉన్నవాళ్లు, వచ్చేవాళ్లు ఈ సిలువ గట్టుపై మంచి చేయాలని, మంచి జరగాలని అందరం కోరుకుందాం. మళ్లీ తిరునాళ్లకి గొప్ప విజయంతో నిలబడాలని కోరుకుందాము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నూజివీడు అద్భుత సిలువగట్టు భక్తులారా, మరి మన మధ్యలోనికి ప్రేమతో విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములను ప్రత్యేక విధముగా తెలియజేసుకుంటూ ఉన్నాము. మనము మంత్రి గారికి చాలా రుణపడి ఉన్నాము. ఎందుకో మీ అందరికి కూడా చాలా బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా మరి ఎదురు చూస్తున్నటువంటి ఈ సిమెంట్ రోడ్డు కావచ్చు, తార్ రోడ్డు కావచ్చు,
మరియు ఇంకా రానున్నటువంటి కాలంలో ఆయన తలపెట్టినటువంటి విషయాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. మరియు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మంత్రివర్యులకు సాదరముగా మన పీఠాధిపతులు ప్రత్యేక విధముగా మంత్రి గారికి ఆ సన్మానాన్ని చేస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి గారు మన మంత్రి గారిని గౌరవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక విధముగా మన తండ్రి గారు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. వాళ్ళిద్దరు వాళ్ళకి తెస్తాను. ఇప్పుడు ఇప్పుడు మన తండ్రి గారికి మన మంత్రి గారు ఇస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి కూడా. ఇక నక్క డేవిడ్ గారికి, ఇంకా చేసిన అయ్యవార్లందరికీ, ప్రత్యేకంగా సోదరిమణులు ప్రభువు విశ్వాసకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇదంతా కూడా ఆ ప్రభు ఆశీర్వాదం మూలంగానే జరిగింది, కానీ నా వల్ల కాదనేది నా గట్టి నమ్మకం. ప్రభువు ఆయనకి ఏమి కావాలో, ఆయన విశ్వాసులకి ఏమి కావాలో ఎవరొక ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయించుకుంటాడు. ఆ ఇన్స్ట్రుమెంట్ నేనేందుకు నేను సదా మీ అందరికీ కూడా కృతజ్ఞతని చెప్పేసి కూడా మళ్ళీ ఇస్తాను. మరి ఇంకా భవిష్యత్తులో ఈ శిలువగట్టు ద్వారా ఆశీర్వాదాలు పొంది, ఇంకా ఎక్కువగా మహిమ పొంది, శిలువగట్టు మహిమ పొంది మీ అందరి కుటుంబాలు కూడా ఆశీర్వదింపబడి ఎటువంటి కష్టాలు లేకోకుండా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి నేను మనసారా ఆ ఏసీని వేడుకుంటా ఉన్నాను, నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రభువు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా దీన్ని మీ అందరి సూచన మేరకు ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు ఆలోచించి తప్పకుండా నా వంతుని కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా నాకు చంద్రబాబు నాయుడు గారి ఇక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశించిన తర్వాత మొట్టమొదటిగా వచ్చింది నేను శిలువగట్టుకి. ఈ శిలువగట్టులో అయ్యగారి ఆశీస్సులు పొంది, మీ అందరి ఆశీస్సులు పొంది, ఆ ప్రభు ఆశీస్సులతో గెలవటమే కాకుండా ఆ ప్రభు ఆశీస్సులతో మంత్రిగా కూడా అయ్యాను. ఎప్పుడు కూడా నేను అది మరోని చెప్పేసి కూడా మనం చేస్తూ భవిష్యత్తులో ఈ శిలువగట్టు మహిమని ఇంకా పెంపొందింపచేయడానికి, ఇంకా దిశలో వ్యాపింపు చేయడానికి నా వంతు ఏది చేయగలిగినా కూడా అది భాగ్యంగా భావించి చేస్తానని చెప్పేసి మనం చేస్తూ సెలవు నెరవేరునట్లు భూలోకమంతలో నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మీరే, మీ గర్భఫలముకు యేసు ఆస్మరింపడిన వారుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మా పితాపుత్ర పవిత్ర మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఈ యొక్క పేరు మీదుగా మన నూజివీడు అద్భుత శిలువగట్టు కొండ మీద వాటర్ లైన్, మంచినీరు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పి మాట ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మంత్రి గారికి ప్రత్యేక విధంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెద్దలు మరిదల సభ్యులు ఉంటే కనుక ఒకేసారి వచ్చి తండ్రి గారిని సత్కరించవలసిగా కోరుచున్నాను. వెంటనే ముందుకు రావాల్సిగా కోరుచున్నాను. ఆ తర్వాత వలస ఉండాలి. అటు తర్వాత